ఎవరు నువ్వు చెప్పేది నీకే. ఇక్కడ ఆడవాళ్ళు డబ్బులు రాకూడదు. బయట బోర్డు చూడలేదా? బోర్డు ఏంటి? నేను మీటర్ రీడింగ్ కోసం వచ్చాను. ఇక్కడ మీటర్లకు రీడింగులు ఉండవమ్మా. మీ మీటర్లు పనిచేయవా? నువ్వు మీటర్ పేరు చెప్పి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇది బ్రహ్మచారుల మఠం. ఇక్కడ స్త్రీలకు అస్సలు ప్రవేశం లేదు. కంగారు పడకు. కరెంట్ రీడింగ్ కోసం వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం పెళ్లి. పెళ్లి పెళ్లి. నువ్వు పెళ్లికి పనికిరావా? తప్పక పని కట్టొస్తే ఫీజులు పీకేస్తా. ఏంటి ఫీజులు పీకారు? బెదిరిస్తున్నావు? పీకు చూస్తాను. ఏంటి అరుస్తున్నావు? నేను జాకెట్ ఇచ్చించుకుని అరిచానంటే నువ్వు జైల్లో ఓచర్లెక్కెడతావు. తప్పక. అమ్మో అమ్మో, జాకెట్ తీసుకునేది నువ్వు, జైలుకి వెళ్ళి ఎవరన్నా మొగాడిని పంపించు. ఓహో, నువ్వు ఆ టైపా? ఏ టైపు? బలేదానివే. ఎవరా నువ్వు? ఎర్రబాబు. నల్లగా ఉన్నావు. అందుకే పేరు ఎర్రగట్టుకున్నాం. సచ్చినట్టు ఎర్రబాబుని పిల్లలు. ఎవరి కోసం వచ్చావు? బిన్ లాడన్. అదే సద్దాం హుస్సేన్ ఆల్రెడీ బుస్ అట్టేసుకున్నాడు కదా. బిన్ లాడన్ ఎర్రబాబు పట్టుకుంటే బాగుంటది. అదేంటి జోక్ ఎత్తే నవ్వాలి కానీ కొడతారేంటి? మన దగ్గర ఎక్స్ట్రాల్ పనికిరావు. మనిషి అంతది మాత్రం ఎక్స్ట్రా లేకపోతే ఎలాగండి? నీకు ఎక్స్ట్రాలే కాదు, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువే. ఎవరి కోసం వచ్చావు? ఈ ఆఫీస్ లో ఎస్పీ అని ఒక హెడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉందంట. పాపం ఆయన కలవడానికి మా ఊళ్ళో వచ్చారు. మీ వాళ్ళ? అసలు నువ్వెవడరా? సీతారామ గారు దూర బంధువునండి ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు కార్ డ్రైవర్ నండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ లోపల అరుచుకుంటున్నారండి. బాగోదని బయట నేను సైలెంట్ గా టేక్ ఇట్ ఈజీ. ఈ ప్రపంచంలో అబ్బాయి అమ్మాయికి ఇచ్చే తీయనిది జీవితంలో ఫస్ట్ కిస్. డోంట్ మిస్ ద కిస్ డార్లింగ్. కార్లోనే పెట్టేస్తావా? ఏ వెనకాల తాజ్మహల్ సెట్ ఏమైనా వేయాలా? సాక్షి. సాక్ష్య. నా పేరు మ్యాక్సీ. మ్యాక్సీ. ఓ రాంగ్ నంబర్. ఆయన టీవీ అనక సీరియల్ ఉంటుంది, సినిమా అనక పైరసీ ఉంటుంది, ఇంగ్లీష్ అనక ఎస్ ఉంటుంది, లవ్ అనక కిస్ ఉంటుంది. ఇప్పుడు మనం లిప్స్ క్లోజ్ చేసి లవ్ ఓపెన్ చేద్దామా సాక్షి? ఓ సారీ మ్యాక్సీ. ఈ ఓపెన్ చేయడాలు క్లోజ్ చేయడాలు అన్ని ఎంగేజ్ తర్వాతే. మీ ఆడాలకున్నదే ఈ అనుమానం. యు వాంట్ సెక్యూరిటీ? ఐ గివ్ సేఫ్టీ. నా జాతకంలో మన్మధుడు మహా గొప్పగా ఉండాలని చెప్పి డిస్కో బాబా డైరెక్ట్ గా దేవుడితో డిస్కస్ చేసి ఇచ్చిన డైమండ్ రింగ్. ఏది నీ చెయ్యి? జారిపోతుందేమో. కానీ నేను జారిపోనుగా. ఏ సైజ్ కైనా సెట్ అయిపోతా. రాంగ్ టైం లో రింగ్ అవుతుంది. 1 minute. ఆ రింగ్ కట్ చేసి ఈ రింగ్ సెట్ చేస్తా. హలో రేయ్ శ్రీ. లేడీస్ వాయిస్. అపాయింట్మెంట్ అడగాల్సింది పోయి అరే తురే అంటున్నారు. ఆంటీ. నేను రా మమ్మీని. అమ్మా ఎక్కడున్నావు? కార్లో నీ గెస్ట్ హౌస్ కి వస్తున్నాను. గెస్ట్ హౌస్ కా? ముందా ఖరాబు. అమ్మా ముందా ఎర్రోడు ఫోన్ ఇవ్వు. ఎరా మన ఇద్దరం ఆడుకునేది ఏమంటారా? చన్నోర్మి అమ్మని ఎందుకు తీసుకొస్తున్నా? నేను ఆవిడ తీసుకురావడం అంటే ఆవిడ నన్ను తీసుకొస్తుంటానా? క్యాష్ తెమ్మని పంపించే స్మాష్ అయిపోతామో చూసుకో. ఏంటి నీ ఆడావిడ చూస్తుంటే మూమెంట్ మధ్యలో ఉన్నట్టుందా? నేను చెప్పేది వినరా. నా కార్లో అమ్మాయిని అపోలో బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను. నేను వచ్చి అమ్మని తీసుకెళ్ళాక ఈ అమ్మాయిని పికప్ చేసుకుని గెస్ట్ హౌస్ తీసుకెళ్ళిపో. ఓకే? ఆహా, నేనంటే ఎంత ప్రేమరా నీకు. నా కోసం అమ్మాయినే త్యాగం చేస్తున్నావా? న్యూట్రీ నాశా చాక్లెట్ ఏం కాదు. యథవేషాలు లేకుండా ఈ అమ్మాయిని జస్ట్ డ్రాప్ చేయి చాలు. ఒరే ఎర్రబాబు, నువ్వు పికప్లకే కానీ సెటప్లకి పనికిరావురా. ఆ కార్ వచ్చింది నీకోసం కాదురా. కార్ ఫిగర్ చూడు, చూసుకో. ఏంటి చెప్పు తీసుకుంటాను. కోటక బ్రహ్మచారులు మాకెందుకు ఫిగర్లు? అక్కడ అమ్మాయి వెయిటింగ్ ఇటు గమ్మున రావచ్చు కదా. ఒరే ఎర్రా ఇట్రా. నువ్వు ఇందాక నుంచి వెనకాల నుంచి మాడుతున్నావా? అమ్మా నువ్వు వచ్చి కారెక్కు. ఇక్కడి నుంచి ఇక్కడ ఫోన్ లో మాడుకోవాలా? ఫస్ట్ స్టాప్ లో మ్యాక్స్ వెయిట్ చేస్తుంది, వెళ్ళి పికప్ చేసుకో. నేను పిలిస్తే వస్తుందా? ఎవరు పిలిచిన వస్తుంది. అది మ్యాక్సీయా టాక్సీయా? ఎక్కువ మాట్లాడుకో. వెళ్ళు. క్లూ. పైన బ్లూ ప్యాంట్ కింద బ్లూ షర్ట్. ఎంత కింద పైన పడితే మాత్రం పైన కింద మార్చేస్తున్నావు. వెళ్ళరా బాబు వెళ్ళు. ఏంట్రా పైన కింద బ్లూ అంటున్నావు? మామ్ పైన స్కై బ్లూ కింద సీ బ్లూ మధ్య మన కార్ బ్లూ. నీ కళ్ళ జోడు కూడా బ్లూవే. థాంక్యూ. ఇటు చేసి పనులు కూడా బ్లూవే. చెప్పు అమ్మా నన్ను ఆశీర్వదించు. కొత్తగా అది ఈ రోజు మదర్స్ డే మమ్మీ. అమ్మే దైవం. సంతోషించాం కానీ కార్ ముందు గెస్ట్ హౌస్ పోని. గెస్ట్ హౌస్ కిందకు ఇంటికే వెళ్దాం. నేను చెప్పినట్టు కార్ గెస్ట్ హౌస్ పోనిస్తావా లేకపోతే ఎర్రోడ్ కారే కలిపి? ఓకే నేనే తీసుకెళ్తానులే. ఏం జరగాలి జరుగుతుంది. హే కృష్ణ. నువ్వేంటి బస్కిల్ తీస్తున్నావు? భూని ఇంకా కిందకు దోస్తున్నావా? నీకేం బాబు చెప్తావు? సర్లే ఇంకా లే, కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం. అది మనకు బెటర్. ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్సే చేస్తున్నావు. వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా. ఎక్కడ? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కార్తో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. వచ్చేస్తనా? చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. బాడీ ఎలా ఉండాలి?
బాడీ ఉండాలి సరే, కారు కూడా ఉండాలిగా. ఇక్కడ నుంచి రోడ్డు లేదేంటి? దానికి మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గర కలుద్దాం. అదే బాగుంటది. కొన్ని సచ్చి కూడా మనకు పనికొస్తాయరా, కొన్ని సచ్చినా పనికిరావు. ఎవరు నువ్వా? చచ్చా ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, ఆ. ఇది చచ్చి మన పనికొత్తది. ఆ మైదానంగా ఉన్నాడే, ఆ ఐటమ్ సచ్చా మన పనికిరాడు. ఏంట్రా వాగుతున్నావు పని మానేసి? ఆ? ఇది బాయిలర్ కూడా బ్యాచిలర్ కూడా అని అడుగుతున్నాను. డౌట్ అది బ్యాచులర్ కోడే బ్రదర్. ఎలా చెప్పగలిగా? దీన్ని కొనుక్కొచ్చిన నువ్వే కదా. కత్తి ఆ చేతిలోకి తీసుకో. సత్యం, మా కోసం ఎవరో వచ్చినట్టున్నారు, మేము వెళ్ళి చూచి వెళ్ళి వస్తాం. చావండి. మీరు చూడక్కర్లేదు, చూసి తాగండి, మేము చూస్తాం. భగవంతుడా, మేమేం పాపం చేసావయ్యా? మా ఇంటికి 2 కోతులు పంపించావు. మమ్మల్ని మాత్రం తోకలేని కోతింట్లో పడలేదేంటి? ఆ వచ్చిన వాళ్ళు ఆడకూతులై ఉండాలి, వీళ్ళకప్పుడు గాని తిక్క కుదరదు. కొంచెం స్ట్రెస్ ఎక్కువ తగ్గించవా? డ్రెస్ వేసుకున్నాం కదా. కర్మరా బాబా. ఎవరు? ఆ, హలో, ఈ లగేజ్ లోపల పెట్టు. ఏయ్, ఆగండి, ఎక్కడికి? ఎవరు మీరు? నేను ലക്സ് പാപ്പനി മൈ ലിറ്റിൽ പാപ്പ నా రెక్సోన పాప ഞാൻ పిఎస్ పాప ఎంత మనసులాయో అవన్నీ మర్చిపోండి. మెడిమిక్స్ ఉంటే చాలు. నేను మెడిమిక్స్ పాపను. ఓహో, మీరు సబ్బులమే వాళ్ళ. హూ ఆర్ యు మ్యాన్? ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఐఎమ్ లైఫ్ బాయ్. ధర తక్కువ దొరద ఎక్కువ. కాదు, నొరగ ఎక్కువ. టోటల్ గా మీ అందరికి కొవ్వు ఎక్కువలా ఉంది. బయటికి వెళ్ళండి. ఏంటి గొడవ? ఎవరు వీళ్ళంతా? సబ్బులమ్మే సుబ్బమ్మలట. ఓయ్, ఏయ్, మాకు సోపులు షాంపూలు అవసరం లేదు, బయటికి వెళ్ళండి. మేము సబ్బులు అమ్మడానికి రాలేదు సార్. ఈ 8-2-3 నంబర్ మా కలిగి ఇంటిది కాదు, బయటికి వెళ్ళండి. అయ్య బాబాయ్, ఇదేంటి ఇంటికి వచ్చిన అతిథుల్ని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? మీరు రండి. మా రిసెప్షన్ కమిటీ. యా, యు నో బావా, యాక్చువల్లీ ఇన్ ఆస్ట్రేలియా. ఎవరు నోరు వాళ్ళు మూసుకుంటారు, మీరు బయటికి తెచ్చేయండి. అది కాదు సార్, మా అడ్రస్ మిస్ అయింది. పోనీ మీ ఫోన్ వాడుకోవచ్చు. మా ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్, బయటికి వెళ్ళి చేసుకోండి. ఫోన్ నీకు తెలుసు, ఇన్కమింగ్ మాత్రమే. అవుట్ గోయింగ్ లేదు, కొత్త స్కీమ్. నాది ఓన్లీ అవుట్ గోయింగ్. వాడతారా? వాడితే వాడిపోతారు. ఇచ్చివు, నువ్వు లోపలికి వెళ్తావా వాళ్ళతో పాటు బయటికి వెళ్తావా? మీరు దయచేయండి. కాదండి, పెద్ద తెంగరోళ్ళ ఇంటికి వచ్చాను. యూత్ యూస్లెస్ అయిపోయిందిరా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రబ్బర్ సుత్తులే. ఎన్ని రెగ్జోనాలు, ఎన్ని లక్స్ పాపలు, ఎన్ని చూసావు కదా, మా ఎస్పీకి లేడీస్ అంటే పడదు. అదేట్రా, లేడీస్ అంటే పన్నోడికి ఆడ కోడ్ ఎందుకు? ఇదిగో వెజిటబుల్ తినమని చెప్పు, లేకపోతే ఎంత ప్రాబ్లం వచ్చేసి. అబ్బో ఏళ్ళతో ముందు చాలా డేంజర్. రేయ్, మా మాస్టర్ నన్ను కొడితే మా నాన్న చేత కొట్టించాను రా. నాన్నే నన్ను కొడితే మా అమ్మ చేత కొట్టించాను. ఇప్పుడు ఈ రాయిచి నిన్ను కొడుతుందిరా. ఏయ్, ప్షా. కళ్ళు కోడిగుడ్లా కనిపించేంత భూతద్దాలు పెట్టావు, చూసి నడవచ్చుగా. నేను చూసి నడుస్తుంటేనే ఎవడో గురు చూసి ఇదిగో ఈ రాయి తీసుకొని కొట్టాడు. ఎవరు? రేయ్, నువ్వా? పువ్విచ్చిన పిల్ల పంది రాయి ఇచ్చు కొడతావా నిన్ను? అయ్ బాబాయ్, నీ సంగతి తెలుస్తాను కూడా. అరే ఆగరా, నీకు దండం పెడతాను. ఇది నీ మీద సిరేసి నేను ఆఫీస్ ఇటు రోడ్ లేదే. ఇక్కడ రోడ్ లేదే. కొంచెం స్లోగా పరిగెత్తరా, నేను పరిగెత్తలేకపోతున్నాను. ఒరే పిల్ల పంది, మీరు ఆగరా పెద్ద బండి. నిన్ను అరే రే నీకు ఇంటికి రాయంత చాక్లెట్ ఇస్తాను, ఆగరా. ఇటుకి రాని చాక్లెటా? రేయ్, అది తింటే నీలాగా నాకు షుగర్ వస్తుందిరా. నాకు షుగర్ కాదురా, నీకు పొగరు. నిన్ను ఇదేంటి కథ జరిగింది?